this is Panikumar Depalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 14కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఓకే, ఈ పిచ్ రిపోర్ట్ ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలుస్తారు, ఎవరు బ్యాటింగ్ తీసుకునే బాగుంటుంది, ఇలాంటి చిన్న అనాలిసిస్ గురించి ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కమింగ్ టు ద పాయింట్. ఓకే, ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం జరుగుతుంది. ఈ పిచ్ రిపోర్ట్ గురించి ఒకసారి మీకు చిన్న అనాలిసిస్ చేస్తాను. చిన్నస్వామి స్టేడియంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పిచ్ రిపోర్ట్ అనుకుంటారా? అయినా సరే ఒక్కసారి చెప్తా వినండి. ఈ చిన్నస్వామి స్టేడియం వచ్చేసి చాలా ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్, చిన్న సైజు గ్రౌండ్ ఉంటుంది, పోల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి, షార్ట్ బౌండరీస్ అంటారు అనమాట. పొరపాటున క్యాచ్ పట్టే, మిగతా గ్రౌండ్స్లో క్యాచ్ పట్టే కూడా ఇక్కడ 6 కింద మలిసిపోలేవాడు. సో అందుకని చాలా ఎక్కువ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా 170, 180 ప్లస్ ఉంటుంది ఇక్కడ, తప్పే కానీ తక్కువ ఉండదు. అలాగే ఈసారి కూడా నా అనాలిసిస్ ప్రకారం 180 ప్లస్ మాత్రం ఉంటుంది. 180 తక్కువైతే స్కోర్ ఉండదు, 180 ప్లస్ ఉండొచ్చు అని చెప్పేసి చిన్న అంచనా. ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అనుకూలిస్తుంది, స్పిన్ బౌలర్స్కి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎడ్జ్ తగిలినా కూడా ఫాస్ట్ బౌలర్స్కి క్యాచెస్ రావచ్చు, లేకపోతే బౌండరీ దగ్గర క్యాచెస్ కూడా రావచ్చు. కానీ స్పిన్నర్స్కి అలా కాదు, కొద్దిగా టెక్నిక్ ఉపయోగిస్తే కానీ వికెట్స్ పడవు. చిన్న టెక్నిక్ మీదే వాళ్ళు వికెట్ పడతాయి. లాస్ట్ టైం మనకు చాహర్కి ఎక్కువ సార్లు వికెట్ పడ్డాయి. అది తన స్పిన్ ప్లానింగ్తో, తన టెక్నిక్తో వికెట్స్ తెచ్చుకున్నాడు. ఓకే, సో పిచ్ రిపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేంజింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సెట్ అయి వాళ్ళు ఎంత రన్స్ కొట్టినా సరే సెట్ అయి నిలబడి కొట్టగలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని టాస్ గెలిచి బౌలింగ్ చేంజింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటి వరకు ఈ ఓవరాల్గా ఐపీఎల్ సీజన్స్లో 5 టైమ్స్ 2 టీములు తలపడ్డాయి. అందులో ఆర్సీబీ 3 టైమ్స్ గెలిచింది, గుజరాత్ టైటాన్స్ 2 టైమ్స్ గెలిచింది. అండ్ ఈ చిన్నస్వామి స్టేడియంలో 2 టైమ్స్ మ్యాచ్ జరిగాయి. ఆ 2 టైమ్స్లో ఆర్సీబీ ఒకసారి, గుజరాత్ టైటాన్స్ ఒకసారి గెలిచేవాడు. ఓకే, ఓవరాల్ కమింగ్ టు పాయింట్. అండ్ ఇప్పుడు ఈ 2 టీములు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఈసారి మ్యాచ్కి ఈ 2 టీములు బెస్ట్ లెవెన్తో ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఆర్సీబీలో అయితే ఎలాంటి చేంజెస్ లేవు. ఒకసారి ఆర్సీబీ టీం ఇవ్వడం చూద్దాం. విరాట్ కోహ్లీ, హిల్ సాల్ట్, దేవేంద్ర పడికర్, రజిత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అజ్లీ వుడ్, ఎస్ దయాల్, సుయేష్ శర్మ. ఇది యాజ్ ఇస్తుంది. వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ చూశారు కదా ఎట్లా ఉంటుంది అనేది. అలాగే ఈసారి కనుక ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తే హైయెస్ట్ సెంచరీ చేస్తాడు కోహ్లీ అని చెప్పి చిన్న ప్రెడిక్షన్ ఉంది. మనం చూడాలి, సెంచరీ కోసం వెయిటింగ్. అలాగే ఇట్ సైడ్ జీటీ గుజరాత్ టైటన్స్కి వస్తే ఎలా ఉంటుంది. గుజరాత్ శుభం గిల్, సాయి సుదర్శన్, బట్లర్, రూదర్ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ ద్రావిడ్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఈశాంత్ శర్మ. ఇది టీం. వీళ్ళ దాంట్లో కూడా చూస్తే ఇప్పుడు బట్లర్ మీద, శుభం గిల్ మీద, సాయి సుదర్శన్ మీద చాలా ఆధారపడి ఉన్నారు. శుభం గిల్ సార్ సెంచరీ చేస్తాడేమో చూద్దాం ఒకసారి అని చెప్పి ఒక ప్లాన్. ఇట్లా ఓవరాల్గా అందరూ హైయెస్ట్ స్కోర్ నమోదు చేస్తారు ఇక్కడ. వాళ్ళు సెల్ఫ్ స్కోర్స్ కాకుండా వాళ్ళ టీమ్ స్కోర్ కూడా పెద్దది, హైయెస్ట్ స్కోర్ చేస్తారని చెప్పేసి ఒక. సో ఓవరాల్గా మ్యాచ్ మొత్తం చూస్తే హూ విల్ విన్ అని పాయింట్కి వస్తే టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. టాస్ మీద కూడా చాలా ఆధారపడి ఉంది ఇది. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఆర్సీబీ గెలిచే అవకాశాలు 60% ఉన్నాయి, అండ్ జీటీ గెలిచే అవకాశాలు 40% ఉన్నాయి. సో ఏవైనా మార్పులు జరగచ్చు అని లేదు. నాకు తెలిసినంత వరకు ఆర్సీబీ గెలుస్తుంది. ఇది ఓన్లీ నా ప్రిడిక్షన్ మాత్రమే. దీన్ని బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ప్యూర్లీ స్పోర్ట్స్ సంబంధించింది. నా ఒక అనాలిసిస్, ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య ఎలా జరుగుతుంది, ఈ ప్లేయర్స్ ఏంటి ప్రీవియస్ రికార్డ్స్ చూసి నేను చెప్తుంది అంతేగాని ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది అని కాదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవచ్చు, కానీ ఓవరాల్గా ఇక్కడ క్రికెట్ గెలుస్తుంది. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అని చెప్పచ్చు. తగ్గ సూపర్ బంపర్ మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా బొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. ఓకే, 80 బాల్ 6, 4 వెళ్ళి మంచి హై స్కోర్ వచ్చి ఫుల్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేసే మ్యాచ్ అన్నట్టు చెప్పచ్చు. ఐపీఎల్లో ఇది బిగ్గెస్ట్ మెగా మ్యాచ్ అని కూడా ఒక విధంగా చెప్పచ్చు. ఎందుకంటే మంచి స్కోర్ జరుగుతుంది అని చెప్పి ఉద్దేశం.
ఓకే, మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి అండ్ నో టు సే బెట్టింగ్ యాప్స్. దీనివల్ల మీకే కాదు, మీ కుటుంబానికి కూడా చాలా నష్టం కలుగుతుంది. సో బెట్టింగ్స్లో పాల్గొనకండి, బెట్టింగ్లు పెట్టకండి ప్లీజ్. ఓకే, దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.